మన ఆంధ్రప్రదేశ్‌లోనే ఒక వింత ఘటన జరిగిందన్నమాట. నిజంగా ఇప్పుడు ఈ వింత ఘటన గురించి చెప్పిన తర్వాత మీరు చాలా షాక్ గురవుతారు. ఎందుకంటే నేటి సొసైటీలోని చాలామంది ప్రజలమాట చాలా నెగ్లిజెన్సీ‌గా అయితే ఇటువంటి ఘటనలో ఇరుక్కుపోతా ఉన్నారు. అసలు ఏం జరిగింది? అసలు ఈ ఘటన ఏమిటి? అందరూ కూడా ఎందుకు భయపడతా ఉన్నారు? అనే విషయాలు పూర్తిగా మీకు ఒక క్లారిటీ వచ్చేలా చెప్తాను. అప్పుడే ఒక క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. ఎందుకంటే దీంట్లోని నిజంగా చాలా దారుణమైన విషయాలున్నాయి. సంచలన విషయాలు. మీరు వింటే గనక మీకు ఫీజులు ఎగిరిపోతాయి. అసలు ఏం జరిగిందంటే పోలీస్ డిపార్ట్‌మెంట్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోని అతను ఒక కానిస్టేబుల్ మాట. కానిస్టేబుల్ కదా! కానిస్టేబుల్ అయితే మనం ఏమనుకుంటాం? అతను చాలా తెలివైన వ్యక్తి. సమాజానికి ఒక మంచి పనులు చేస్తా ఉంటాడు. అంతే కాకుండా సమాజం మీద అవగాహన కల్పిస్తాడు. అటువంటి వ్యక్తి అని చెప్పేసి అనుకుంటాం మనం. కానీ ఆ వ్యక్తే ఇప్పుడు ఒక సంచలన వింత ఘటనలో ఇరుక్కుపోయాడన్నమాట నిజంగాను. నిజంగా నేను ఆ మ్యాటర్ చదివిన తర్వాత నేనే షాక్ గురయ్యాను. ఆ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కూడా ఈ విధంగా కూడా మోసపోతారా? అనే విధంగా అయితే నేను కూడా షాక్ గురయ్యానన్నమాట. ఈ వ్యక్తి అనంతపురం జిల్లాలోని ఒక అధికారి యొక్క డ్రైవర్ మాట. సో, ఎప్పుడైతే డ్రైవరు ఇతని దగ్గర ఫోన్ ఉంటది కదా! ఈ ఫోన్‌లోని చాటింగ్ చేస్తా ఉన్నాడు. ఫేస్‌బుక్‌లో చాటింగ్ చేస్తా ఉన్నాడనమాట. ఇటువంటి క్రమంలోనే ఫేస్‌బుక్‌లోని ఒక అమ్మాయి తినతోటి చాటింగ్ చేసింది. సో, ఇలా చాటింగ్ చేసినప్పుడు నిజంగానే ఈ వ్యక్తి ఏమనుకున్నాడు, చాలా అందంగా ఉంది ఈ అమ్మాయి అని చెప్పేసి ఆ అమ్మాయితోటి చాటింగ్ చేయడం అలాగా కంటిన్యూ చేశాడనమాట. చాలామంది మగోళ్ళేంటంటే ఈ ఫేస్‌బుక్‌లో ఎవరైనా కొత్తగా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే ఫేక్ ఐడీ క్రియేట్ చేసి ఫేక్ ఫోటోలు పెడతారన్నమాట. నిజంగానే ఆ ఫేక్ ఫోటోలని చూసి నిజంగానే ఆ అమ్మాయి నిజమే అనుకుంటారన్నమాట. అక్కడ పేరు కూడా మెన్షన్ చేసి ఉంది. ఏంటంటే సాయి అని చెప్పేసి పేరు మెన్షన్ చేసుందంట. సో, నిజంగానే ఆ అమ్మాయి అనుకున్నాడు ఈ కానిస్టేబులు. సో, ఎప్పుడైతే ఈ పోలీస్ డిపార్ట్‌మెంట్ చెందిన కానిస్టేబుల్ అమ్మాయి అనుకున్నాడో ఇంక సర్వస్వం అంతా కూడా తన మీదే ఇంక పెట్టాడన్నమాట. ఏ విధంగా అంటే డైలీ ఆ అమ్మాయితో చాటింగ్ చేయడం ఇంకా భార్యలాగా ఫీల్ అయిపోయి ఇంక సర్వస్వం అంతా కూడాను తనకు అర్పించేసాడన్నమాట. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది మీరు మొత్తం వీడియో అంతా చూస్తే గనక మీకు ఆ ట్విస్ట్ ఏంటో బయటపడద్ది. ఇక్కడ పోలీస్ డిపార్ట్‌మెంట్ అయ్యి కూడాను అతనికి అనుకూలైపోయాడన్నమాట. సో, ఎప్పుడైతే ఇలాగా చాటింగ్ చేస్తా ఉన్నారో వీళ్ళిద్దరూ కూడాను విపరీతంగా ప్రేమించేసుకున్నారు. ఈ సోషల్ మీడియాలోనే ప్రేమించేసుకున్నారన్నమాట. సో, ఇలా చాటింగ్ చేస్తా ఉన్నాడు. ఇలా చాటింగ్ చేస్తూ ఒకసారి ఆ అమ్మాయి అయితే ఒక 30,000 కావాలని చెప్పేసి ఇతనికి మెసేజ్ పెట్టింది. మెసేజ్ పెట్టడంతోటి ఇతను నిజంగానే ఏమి అడక్కంట అసల ఎనక ముందు చూడకుండా 30,000 కొట్టేసాడన్నమాట. ఇలాగా దగ్గరగా ఆవిడకి అవసరం వచ్చినప్పుడల్లా కూడాను డబ్బులు అడుగుతూ వచ్చింది. డబ్బులు అడుగుతూ వస్తున్నప్పుడల్లా కూడా ఇతను కొడతా ఉన్నాడు. సో, మరి ఏమనుకున్నాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడో ఏంటో తెలీదు గానీ, ఏదైతే ఫేక్ ఫోటో ఉందో ఈ ఫేక్ ఫోటో పెట్టడంతోటి నిజం అనుకున్నాడన్నమాట ఆ ఫోటో. సో, ఇలాగ డబ్బులు పంపిస్తా ఉన్నాడు పాపం. ఆమె కూడా తీసుకుంటా ఉంది. ఎప్పుడైతే ఇలాగ డబ్బులు పంపిస్తా ఉన్నాడో దగ్గరగా 23,00,000 పంపించాడన్నమాట. చూడండి ఒకసారి. ఈ 23,00,000 పంపించిన క్రమంలోని అటువైపు ఎవరైతే చాటింగ్ చేస్తున్నారో, ఆ చాటింగ్ చేసిన ఈ మహిళ కూడాను కొన్ని మభ్యపెట్టే మాటలు చెప్పిందన్నమాట. మనిద్దరం కలుసుకుందాం, త్వరలోనే కలుసుకుందాం, రేపే కలుసుకుందాం, నాకు టైం లేదు. నేను రేపొద్దున రావాలనుకున్నా గానీ, పలానా ఇది దీనివల్ల మీరు రాలేకపోయారని చెప్పేసి మభ్యపెట్టింది. నిజంగా ఈ పోలీస్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో నిజంగా పాపం ఆ మాయలేడి వలలో పడిపోయాడు. కనుక్కులైపోయాడన్నమాట. చివరాఖరికి ఇదంతా కూడా బయటపడింది ఏ విధంగా అంటే ఎవరైతే ఈ మహిళ ఉన్నారో, ఒకరోజు మనిద్దరం కలుసుకుందాం అని చెప్పాం కదా! 23,00,000 దాకా పంపించేసాడు కదా! ఇంక పూర్తిగా నమ్మి పంపించేసాడు కాబట్టి, ఇంకా అటువైపు మహిళ కూడా తప్పదని చెప్పి వచ్చి కనిపించిందన్నమాట. కనిపించినప్పుడు నిజంగాను ఈ పోలీస్ కానిస్టేబుల్ ఫీజులు ఎగిరిపోయాయి నిజంగాను. ఎంత దారుణంగా ఎగిరిపోయాయంటే, పాపం కన్నీటి పరమంతమయ్యాడన్నమాట. సదరు ఆ ఎదురుంగా ఉన్న వ్యక్తిని చూసి. నిజంగా ఎదురుంగా ఉన్న వ్యక్తి మహిళ కాదు, మగవాడు మాట. సో, మగవాడిని చూసి కన్నీటి పరవశమయ్యాడు. అది కూడా మగవాడు ఎవరంటే స్వలింగ సంపర్కుడు మాట. గే అంటారు కదా! గే. సో, ఒక గేతో ఇప్పటిదాకా నేను చాటింగ్ చేశానా? ఒక గే నన్ను ఇలా ఈ విధంగా ఎదవని చేసి, మహిళని చెప్పి నా నుంచి 23,00,000 మీరు తీసుకున్నాడా? అని చెప్పి నిజంగా బాధపడి పాపం అక్కడే రోదిస్తూ ఏదైతే నియరెస్ట్ పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ చేశాడు. ఈ సమయంలోనే ఎవరైతే ఈ స్వలింగ సంపర్కుడు ఉన్నాడో అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయి పారిపోయాడమాట. ప్రెజెంట్ అయితే అతను పరారీలో ఉన్నాడు. ఇదంతా కూడా అనంతపురం జిల్లాలో జరిగింది. చూడండి ఒకసారి. నేటి సొసైటీలో చాలామంది మగవాళ్ళు గుడ్డితనంగా అయితే నమ్మేస్తా ఉన్నారు. ఒక సామెత ఉందన్నమాట. ఏంటంటే, మగవాడికి చెట్టుకి చీర కడితే నిజంగా ఆ చెట్టుని ఆడదే అనుకుంటాడని చెప్పేసి ఒక సామెత ఉందన్నమాట. అంటే అటువంటి కళ్ళు మూసిపోతాయి. మగవాళ్ళు కొంతమంది ఈ విధంగా ఉంటారని చెప్పేసి ఒక సామెత ఉందన్నమాట. సో, అదే విధంగా అయిందిప్పుడు. ఎందుకంటే సదరు ఎదుటి వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి ఈ విధంగా చాట్ చేస్తుంది కదా! నిజంగా ఆ వ్యక్తి మహిళ లేకపోతే మగవాడా అని చెప్పేసి కనుక్కోకుండాను దగ్గర 23,00,000 దాకా పంపించాడు. అంతే కాకుండా సోషల్ మీడియాలో చాలామంది కామెంట్లు కూడా చేస్తా ఉన్నారన్నమాట. ఏ విధంగా అంటే నిజంగా ఈ వ్యక్తి
పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోని ఏదైతే సైబర్ క్రైమ్ సంబంధించిన దాని మీద అవగాహన కల్పించాలి గానీ, ఇతనే ఈ విధంగా మోసపోతే ఎలా అని చెప్పేసి చాలామంది కామెంట్లు చేస్తా ఉన్నారు. విమర్శలు ఇస్తా ఉన్నారన్నమాట. అది కరెక్టే. ఎందుకంటే పోలీస్ డిపార్ట్‌మెంట్ అంటేనే ఈ సైబర్ క్రైమ్ సంబంధించిన ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఈ సంఘటనల గురించి అవగాహన కల్పించాలి ప్రజలందరూ కూడా. కానీ ఎప్పుడైతే ఇతను ఈ విధంగా మోసపోయాడో మొత్తం అందరూ కూడా రివర్స్‌గా కౌంటర్ ఇస్తా ఉన్నారన్నమాట. సో, ఇప్పుడు పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి కూడా చెడ్డ పేరొచ్చింది కదా! అందుకనే ప్రతి ఒక్కరు కూడాను అక్కడ పోలీస్ డిపార్ట్‌మెంట్ అయినా లేదా సామాన్యమైన ప్రజలైనా గాని, ఎవరైనా గాని ముక్కు, మొఖం తెలియని వ్యక్తులు ఎవరైనా సోషల్ మీడియాలో మీకు ఇన్‌స్టాగ్రామ్ నుంచైనా లేకపోతే ఫేస్‌బుక్ నుంచైనా గాని ఎవరైనా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే మీరు 100% దాన్ని చూడండి. నిజంగా వాళ్ళు నిజమైన వ్యక్తులా కాదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు మీ అన్నోన్ పర్సన్స్ మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే గనుక దాన్ని యాక్సెప్ట్ చేయొద్దు. ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే వాళ్ళతో మీరు చాటింగ్ చేయొద్దు. ఏదో మీ ఫ్రెండ్ లిస్ట్‌లో ఉన్నారు. అలా పడున్నారని చెప్పేసి వదిలేయాలి తప్పించి గాని, వాళ్ళతో చాటింగ్ చేయడం, అత్యాశకు పోయి ఏదో అమ్మాయిలు చాలా బాగున్నారు, ఆంటీలు చాలా బాగున్నారని చెప్పేసి కొంతమంది చాటింగ్ చేస్తా ఉంటారు. ఎందుకంటే ఫోటోలు ఈ రోజుల్లో చూసుకుంటే బోలెడుమంది ఫోటోలు, ఫేక్ ఫోటోలున్నాయి. రియాలిటీ ఫోటోలు కూడా తీసుకొచ్చి పెడతా ఉంటారు. ఎందుకంటే హిందీ అమ్మాయిల ఫోటోలు తీసుకొచ్చి పెడతా ఉంటారు. జార్ఖండ్, అదేవిధంగా మధ్యప్రదేశ్, యూపీ, రాజస్థాన్ ఇలా ఢిల్లీ బోలెడు స్టేట్‌లున్నాయి. పశ్చిమ బెంగాల్ ఇటువంటి అమ్మాయిల ఫోటోలు తీసుకొస్తా ఉంటారన్నమాట. ఫోటోలు తీసుకొచ్చి పెడతా ఉంటారు. మీరు నిజంగానే ఈ అమ్మాయిలు అనుకుంటారు మీరు. నిజంగానే వీళ్ళు ఏఐ క్రియేట్ చేసిన వ్యక్తులు కాదు. నిజంగా అమ్మాయిలనే విధంగా అయితే మీకు కనిపిస్తది. దాన్ని మీరు గమనించాలన్నమాట. అక్కడ నిజంగానే మగవాడా? లేకపోతే మహిళ? అసలు మనం ఎందుకు చాట్ చేయాలి వీళ్ళతో అని చెప్పేసి మీరు అక్కడే మీరు జాగ్రత్త పడితే ఇటువంటివి ఏమి ఉండవన్నమాట. రీసెంట్‌గా ఒక సిట్యుయేషన్ కూడా జరిగింది. విశాఖపట్నంలో జరిగిందని చెప్పాం గదా! ఇలాగే ఒక మహిళతోటి బాగాను అది నిజంగానే మహిళ బాగా చాట్ చేసాడు. వీడియో కాల్ కూడా మాట్లాడాడు. పాపం నిజంగా సర్వస్వం అంతా కూడా అర్పించేసాడన్నమాట. అటునుంచి ఆవిడ న్యూడ్ గాల్లో ఉంటే, ఇతను కూడా ఇటు నుంచి న్యూడ్‌గా నిలబడి ఇద్దరు కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. ఎప్పుడైతే ఇలాగ న్యూడ్ అయిపోయాడో, ఆవిడ కూడా న్యూడ్ కాల్ చేసిందో, మొత్తం అంతా కూడా ఆవిడ ఏం చేసింది స్క్రీన్ రికార్డ్ చేసిందన్నమాట. స్క్రీన్ రికార్డ్ చేసి, ఆ తర్వాత నుంచి కూడా బ్లాక్‌మెయిల్ చేయడం మొదలెట్టింది. ఎందుకంటే ఇతనికి పెళ్లయిపోయింది. ఆవిడ కూడా పెళ్లయిపోయింది కానీ, పెళ్లి అయిపోయినా గాని ఆవిడ పనేంటి? ఈ విధంగా మగవాళ్ళని బ్లాక్‌మెయిల్ చేయడమే కదా ఆవిడ పని. సో, ఈ విధంగా బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టింది. బ్లాక్‌మెయిల్ చేయడంతోటి సదరు ఈ వ్యక్తి దగ్గర మొత్తం డబ్బులు గుంజుకుంది. ఇంకా బ్లాక్‌మెయిల్‌కి గురవుతుందని చెప్పేసి పాపం తట్టుకోలేక ఎట్టకేలకు లాస్ట్‌కి పోలీస్ స్టేషన్‌కెళ్ళాడన్నమాట. పోలీస్ స్టేషన్‌కెళ్ళి జరిగిన ఏదైతే భాగవతం ఉందో చెప్పడంతోటి వాళ్ళు సైబర్ క్రైమ్ ఏదైతే ఉందో సైబర్ రిపోర్ట్ చేశారు. అయినా గాని అది దొరికే వ్యవహారాలు కాదు. అందుకనే చెబుతాననమాట. అంతే కాకుండా రీసెంట్‌లీగా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కూడా ఇద్దరు, ముగ్గురు డిస్మిస్ అయ్యారు. ఒక సర్కిల్ ఇన్స్‌పెక్టర్ అదేవిధంగా ఇద్దరు కానిస్టేబుల్, ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ వాళ్ళు డిస్మిస్ అయ్యారు. గవర్నమెంటే డిస్మిస్ చేసిందన్నమాట. ఇదే వ్యవహారంలో. కొంతమంది మహిళలు చాలా హై ప్రొఫైల్ ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులు అటువంటి వ్యక్తులకు ఫోన్‌లు చేసి వాళ్ళు మభ్యపెట్టి తీసుకొచ్చి రూముల్లోని వాళ్ళ పడక సుఖం తీరుస్తున్నప్పుడు సమయంలోని ఏదైతే ఈ కెమెరా ఉందో రూమ్‌లోనే కెమెరా ఫిట్ చేసి ఏకాంత సమయంలోని రికార్డ్ కట్ చేసి వాళ్ళని బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెడతా ఉన్నారు. సో, ఇది కొంతమంది దాంట్లోనే పాపం బయటికెళ్ళి పోలీస్‌కి కంప్లెయింట్ చేయగా దాన్ని ఎవరు కూడా పట్టించుకోల. ఈ విషయం పోలీసుల దాకా వెళ్ళా గాని, పోలీసులు వాళ్ళ నుంచి అయితే డబ్బులు తింటారని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఎవరైతే వాళ్ళతో చేతులు కలిపి ఇటువంటి డబ్బులు గట్టా తిన్నారో ఇప్పటిదాకా, అటువంటి వ్యక్తులందరూ కూడాను డిస్మిస్ చేసి పడదెబ్బింది మరి నిజంగా డిపార్ట్‌మెంట్. ఇయన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా చెబుతా ఉన్నాను. ఏదైతే అనంతపురం జిల్లాలో జరిగిందో ఈ సంఘటన, ఇది పోలీస్ కానిస్టేబుల్‌కే కాదు, ప్రతి సామాన్య వ్యక్తికి కూడా జరిగే అవకాశం ఉంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. దీంట్లో మగవాళ్ళే కాదు, మహిళలు కూడా మోసపోతారు. ఎందుకంటే మంచిగా అందంగా ఉండే అబ్బాయిల ఫోటోలు పెడతారు. చాలామంది అబ్బాయి అందంగా ఉన్నాడు, నాతో చాట్ చేస్తున్నాడు, నేను అంత పెద్దగా అందంగా లేను, నన్ను ఇష్టపడుతున్నాడు అయినా గాని చెప్పేసి కొంత మహిళలు వాళ్ళ వలలో పడతారన్నమాట. అలా చాట్ చేస్తూ పరిచయాలు పెంచుకొని లాస్ట్‌కి వాళ్ళ ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. వాళ్ళ దగ్గర ఏదైతే డబ్బు, నగదు ఉందో అయి కూడా పోగొట్టుకుంటారన్నమాట. అందుకనే చెబుతా ఉన్నాను. సోషల్ మీడియాలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే అపరిచిత వ్యక్తులు ఉన్నారో, ఈ అపరిచిత వ్యక్తులని చాలా జాగ్రత్తగా ఉండండి. లేని పక్షంలోని ఏదైతే అనంతపురంలో జరిగినటువంటి ఈ సిట్యుయేషన్ ఉందో, ఈ సిట్యుయేషన్ మీకు రిపీట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అందుకనే ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం. సో, చూసారు కదా! మీకేమనిపిస్తుందో దీంట్లో కామెంట్ చేయండి. అదేవిధంగా కామెంట్‌తో పలంగా అయితే మీకు అవగాహన ఉంటే గనక, ఈ సైబర్ క్రైమ్‌కి సంబంధించిన అవగాహన ఏదైనా ఉంటే గనక, దాని మీద కూడా కామెంట్ చేయండి. ఏ విధంగా మనం కనుక్కోవాలి? సోషల్ మీడియాలో ఇటువంటి సంఘటనలు పెరిగిపోతున్నాయి కాబట్టి, వాటి నుంచి ఏ విధంగా దూరంగా ఉండాలి? అనే విధంగా అయితే నా ఆడియన్స్‌కి ఒక మంచి కామెంట్ చేయండి. ఆడియన్స్ అందరూ కూడా చూసి కామెంట్‌లు చేస్తారు, చదువుతారు కాబట్టి వాళ్ళు ఎంతో కొంత జాగ్రత్తగా ఉంటారన్నమాట. సో, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఎప్పటికప్పుడు మీకు మంచి టాపిక్ ఉన్న వీడియోస్ తీసుకొచ్చి పెడతా ఉంటాను. అందుకనే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తా ఉన్నాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.